ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. వరి కోతలు మొదలైన వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాప్ పూర్తిగా చేయలేదని రైతులు చెబుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు రైతు సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. వరి ధాన్యం సీజన్ వచ్చింది, కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు తెరవలేదు. దాదాపు 286 కేంద్రాలు తెరస్తామని చెప్పేసి వారం కిందట జాయింట్ కలెక్టర్ గారు రైతు నాయకులకి వాగ్దానం చేశారు. 20, 30, 40 కేంద్రాలు తెరిచినా వాటి దగ్గర గోన సంచులు కానీ, మా ఇచ్చిన మిషన్లు కానీ, హమాలీలని రెడీ చేయటం కానీ, ట్రాన్స్పోర్టర్స్ని రెడీ చేయటం కానీ, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కానీ ఏం జరగలేదు. అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ కూడా ఈ క్రాప్ బుక్ చేయటంలో వెనకబడి ఉన్నారు. ఈ క్రాప్ బుక్ చేయిందే మేము ఈ ప్యాడీని తీసుకోమంటారు వాళ్ళు. రేపు ఈ నెలాఖరు లోపల ఈ జిల్లాలో ఉన్నటువంటి 6 లక్షల ఎకరాలకి ఈ క్రాప్ బుకింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం మార్చి నెలలో విపరీతంగా ఒకటేసారి ఉన్నట్టుండి హార్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తుంది. అప్పుడు రైస్ మిల్లర్లు ఈ లోపలే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి బ్యాంక్ గ్యారంటీలు అరిగూరి లేదు. కానీ ఉన్నతాధికారులు 15 రోజుల కిందటే బ్యాంక్ గ్యారంటీలు తీసుకోమన్నారు. ఈ రోజుకి ఇవ్వాల. బ్యాంక్ గ్యారంటీలు కూడా ఈ వారం లోపల అన్ని రైస్ మిల్లర్ల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒడ్లు కొనుగోలు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఏదైతే రైస్ మిల్లర్లతో సంబంధం పెట్టుకోకుండా రైతు దగ్గర నుంచి నేరుగా సివిల్ సప్లైస్ శాంపిల్ తీసుకొని మాయిశ్చర్ టెస్ట్ చేసి ఏది కూడా రైతుకి రైస్ మిల్లర్కి సంబంధం ఉండకూడదు. పీపీసీలు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలని త్వరితగతిన ఓపెన్ చేసి రైతులకి ఇబ్బంది లేకుండా దళారుల చేతిలో, మిల్లర్ల చేతిలో రైతును మోసపోనీయకుండా మద్దతు ధర ఏదైతే ఉందో 19,750 రూపాయలు ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూడమని చెప్పని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షల టన్నుల వరకు ప్రొక్యూర్మెంట్ వచ్చే అవకాశం ఉంది.